దేవుని వాక్యాన్ని చూసుకుందాం. చూడండి, లూకా శుభవర్తమానం 4వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. లూకా శుభవర్తమానం 4వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. చదవండక. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి చివరి 3.5 సంవత్సరాల్లో ఆయన సేవను చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లిఖించడం జరిగింది. ఆ 30 సంవత్సరాల తరువాత సేవ ప్రారంభించిన తొలి దినాలలో జరిగిన ఒక విషయాన్ని ఇక్కడ మనం చదివాం. ఆయన ఆత్మ బలముతో నింపబడి 4:14 అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయన సువార్త సేవను ప్రారంభించిన దినాలు ఆ దినాలు. ఆయన చాలా ఆత్మ బలముతో నింపబడి ఉన్నారు. సేవను ప్రారంభించిన దినాలు ఆ దినాలు. ఆయన ఏ ప్రాంతంలో పుట్టారో పెరిగారో ఆ గ్రామాల్లో తిరుగుతున్న వేళ సమాజ మందిరాలకు వెళుతూ ఉంటే, బాబు నేను చూస్తుంటే నువ్వు ప్రత్యేకంగా కనబడుతున్నావు, నీ వస్త్రధారణ, నీ మాట విధానం, నీ ముఖపు తేజస్సు ప్రత్యేకంగా ఉంది, కాస్త మాకేదైనా 4 మాటలు చెప్తావా అని అంటూ అక్కడ ఆ సమాజ మందిరములో ఉన్నవారు ఆయన్ని పిలిపించుకుని వాక్యాన్ని అందించుకున్నట్లుగా, బోధించుకున్నట్లుగా వాక్యాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. అదే కోవలో యేసు ప్రభు వారు ఒక సమాజపు మందిరం, సినగోగ్ అంటారు యూదులు, బైబిల్లో సమాజ మందిరం అని రాయబడి ఉంది. మన భాషలో సంఘం. సంఘములోనికి యేసు ప్రభు వారు ఎప్పుడైతే వెళ్ళారో అక్కడ ఉన్నవారు ఆయన చేతిలో యెషయా గ్రంథాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఆ గ్రంథపు చుట్టను విప్పి ఆయన వారితో ఇలా మాట్లాడడం ప్రారంభించాడు. ఏమని? ఒక ప్రకటన చేస్తున్నాడు ఆయన. ఒక ప్రకటన. ఏంటి ఆ ప్రకటన? ఈ లోకంలో కూడా మనము కూడా చాలా ప్రకటనలు మనం వింటూ ఉంటాం. పోలీస్ వారి ప్రకటనలు మనం వింటాం. దొంగలు వస్తున్నారు, వేసవి కాలం, బయట పడుకోమాకండి, లోపల ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని ఒక ప్రకటన మనకి మీరు వినే ఉంటారు. నేను విన్నా. కరెంటు బిల్లులు, వాటర్ ట్యాక్స్, ఇంకా హౌస్ ట్యాక్స్ ఇంకా కట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే సమయం అయిపోవచ్చింది, పలానా రోజు పలానా చోట కట్టించుకుంటున్నారు కాబట్టి మీరు త్వరపడి మీరు కట్టుకోండి అని ఒక ప్రకటన. మనకు ఇటువంటి కొన్ని ప్రకటనలు లోకంలో వినబడుతూ ఉంటాయి. ఇదిగో ఈ సభల విషయంలో కూడా పిల్లలు ఆటో కట్టుకుని ఊరంతా తిరిగారు. సువార్త సభలు జరుగుతున్నాయి, రండి మేలు పొందుకోండి అని ఒక ప్రకటన. లోకములో ఎన్నో ప్రకటనలు మనం విని ఉండొచ్చు, కానీ ఈరోజు మనం వింటున్న ప్రకటన సృష్టికర్త అయిన దేవుడు సర్వమును నిర్వహించుచున్న ఆ ప్రభు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు ఒక ప్రకటన మానవ జాతికి ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ ప్రకటన? ఏమని ఆయన ప్రకటన చేస్తున్నాడు అనంటే, చెరలో ఉన్నవాడికి ఒక విడుదల. హల్లెలూయా చెప్పండి గట్టిగా. గ్రుడ్డివాడికి చూపు కలగబోతా ఉంది. ఒక ప్రకటన ఆయన చేస్తూ ఉన్నాడు. చెరలో ఉన్న ప్రజలకి విడుదలను ఆయన ప్రకటన చేస్తూ ఉన్నాడు. చాలామంది జీవితాల్లో ఇదే కోరుకుంటున్నారు ఈరోజు, మేము విడుదల పొందుకోవాలి అని. విడుదల కొరకు మనిషి వేచి ఉన్నాడు. ఆర్థిక సమస్యల్లో నుండి, అనారోగ్య సమస్యల్లో నుండి, కుటుంబ సమస్యల నుంచి, జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలో నుంచి మనిషి విడుదల కొరకు ఎదురు చూస్తూ ఉంటే, మరి ఈ సభల మొదటి రాత్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నోట వచ్చిన ఒక ప్రకటన అదేంటో తెలుసా? చెరలో ఉన్న వారికి విడుదల.
గట్టిగా చెప్పండి. ఆయన విడుదల ప్రకటన చేస్తా ఉన్నాడు. ఇది పోలీస్ శాఖ వారు చేసే ప్రకటన కాదు, పంచాయతీ వారు చేసే ప్రకటన కాదు, ప్రభుత్వాల నుంచి వచ్చిన ప్రకటన కాదు. ఈ భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త అయిన యేసు క్రీస్తు వారి నోట వస్తున్న ఒక ప్రకటన, అదే విడుదల. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మా జీవితాల్లో మాకు విడుదల కావాలి అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి, కాస్త బిగ్గరగా. మనిషి ఈరోజు ఎదురు చూస్తుంది, తన జీవితంలో తన ఎదుర్కొంటున్న వాటిలో విడుదల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఆ విడుదల ఎలా దొరుకుతుందో తెలియక, తనున్న స్థితిలో ఎవరు విడిపిస్తారో తెలియక ఈరోజు సొలసి కృంగిపోతున్న వారు లోకంలో చాలామంది ఉన్నారు. అందుకనే ఈ సభ రాత్రి నా ప్రభు ఒక ప్రకటన చేస్తున్నారు. ఏమన్నా తెలుసా? మీకు విడుదల కలగబోతా ఉంది. ఏ విషయంలో మీరు విడుదల కొరకు వేచి ఉన్నారో, క్రైస్తవ సమాజమా, దేవుని ప్రజలారా, నా దేవుడు ఈ సభల ద్వారా మీరున్న ప్రతి స్థితిలో నుంచి మీకు విడుదల కలుగు చేయునుగాక. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి, గట్టిగా 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 హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అంటున్నాడు ఆయన యెషయా ప్రవచనాన్ని చేతబట్టుకుని ఒక ప్రకటన చేస్తూ ఉన్నారు. ఆ సమాజపు మందిరంలో ఉన్న వారందరికీ ఎంతకాలం మీరు విడుదల పొందుకోకుండా ఉంటారు? ఎంతకాలం మీరు విడుదల కొరకు వేచి ఉంటారు? ఇదిగో ఈరోజు మీకు విడుదల కలగబోతా ఉంది అని ఆ సమాజపు మందిరంలో నిలిచి ఆ యెషయా గ్రంథంలో ఒక మాటను తీసుకుని ఆయన అక్కడ వచ్చిన వారికి ఆయన ఒక ప్రకటన చేస్తూ ఉన్నాడు. నిజమే, ఈ మొదటి రాత్రి ఆయన ఇస్తున్న ఒక వాగ్దానం అదేంటంటే విడుదల. ఇది ఒక దేవుడిస్తున్న ఒక ప్రామిస్, వాగ్దానం, విడుదల. నువ్వు ఎదురు చూస్తున్న కార్యాల విషయంలో, నీ భర్త విషయంలో అయినా, నీ భార్య విషయంలో అయినా, నీ కుటుంబ విషయంలో అయినా, నీ బిడ్డల విషయంలో అయినా, వేటి కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో వాటి విషయంలో నా దేవుడు నీకు విడుదల దయచేయునుగాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఎందులో నుంచి విడుదల? 3 విషయాలు ఈ రాత్రి సమయానికి కొలది 3 విషయాలు మీ ముందు ఉంచాలనుకుంటున్న దేవుని సేవకునిగా. ఆయన ప్రకటించిన ఆ ప్రకటనలో కలిగిన విడుదల దేని విషయంలో నుంచి ఆయన మనకు విడుదల దయచేయాలనుకుంటున్నారు? ఈ మొదటి రాత్రి, ఈ సభల మొదటి రాత్రి ఆయన ఎందులో నుంచి మనకు విడుదల ఇవ్వబోతున్నాడు? దేని కొరకు ఈ సభలను ప్రభు ఈ సమయంలో నిర్ణయించి వీటిని ఎవరి జీవితంలో కార్యము చేయాలని ఆయన వేచి ఉన్నారు? దేనిలో నుంచి విడుదల ఇవ్వాలనుకుంటున్నారు ఆయన? చూడండి, మొట్టమొదటిగా మనం చదివిన అదే లేఖన భాగంలో ఉన్న మాట, ఎందులో నుంచి విడుదలంట? ఆ మాట మరొక్కసారి చదవండి. ఆయన నన్ను అభిషేకించాడు, ప్రభు ఆత్మ నా మీద ఉంది, బీదలకు సువార్తను ప్రకటించటానికి. అంతేనా? చెరలో ఉన్న వారికి విడుదల. ఆమేన్. ఎక్కడి నుంచి విడుదలంట? మొదటిగా నా ప్రభు చెప్తున్న మాట, చెరలో ఎంతమంది అయితే ఉంటున్నారో. మేమేం జైల్లో లేంగా, తమ్ముడు చెప్పాడు, చిన్నప్పుడు వెళ్ళొచ్చాడంట. నాకు ఇప్పటి వరకు తెలియదు. నిజమే కదా? మేమేమి చెరలో ఉన్నామండి, మాకేం సంఖ్యలు ఉన్నాయండి అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రభు అక్షర సంబంధంగా మాట్లాడట్లేదు, ఆత్మ సంబంధంగా ప్రభు మాట్లాడుతూ వస్తున్నారు. ఈరోజు మనిషి తెలియని ఒక చెరలో జీవితాన్ని ఉండి జీవిస్తూ ఉన్నాడు. ఒక చెర, ఒక ప్రకటన. ఏంటి ఆ ప్రకటన అంటే, మొదటిగా చెరలో ఉన్న వారికి విడుదలను ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. చెప్పండి గట్టిగా. మనిషి చెరలో ఉన్నాడు, ఇది వాస్తవం. ఏంటి ఆ చెర? చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం త్వరితిగా. తిమోతి పత్రిక 2వ పత్రిక 2:26. నా సమయం తక్కువగా ఉంది, త్వరగా చదవండి. తిమోతి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం చదువుతారు. సత్య విషయమైన అనుభవ జ్ఞానము, చదవండి.
సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు. చాలు. ఎవరు చెరపట్టారంట? అక్కడ రాయబడిన మాట, సాతాను తనకు ఇష్టం వచ్చినట్లు చెరలోనికి తీసుకువెళ్ళిన వీరిని. ఏ చెర? సాతాను చేత చెరలోనికి. ఏమండి, ఎంతమంది అయితే లాగబడుతున్నారో, సాతాను చేత ఏ చెరలోనికైతే ఏమండి ఆ బంధించబడుతున్నారో వారికి నా ప్రభు విడుదలిచ్చునుగాక. చెప్పండి గట్టిగా. ఈరోజు సాతాను చేత నువ్వు చెరలో ఉన్నావా? ప్రభు చేత విడుదల పొందుకుని ఉన్నావా? సాతాను తన ఇష్టం వచ్చినట్లు చెరలోనికి కొంతమందిని లాక్కుని వెళ్తున్నాడు. సాతాను చెరలో ఉన్నవారు ఎవరో తెలుసా? పైన రాయబడిన మాట ఏమండి, ఎదిరించువారు. దేవుని జ్ఞానము తెలియక యేసుని కాదనుకుంటున్నవారు, యేసుని వద్దనుకుంటున్నవారు, యేసుని స్వల్పముగా అల్పముగా చూస్తున్నవారు, ఆలోచిస్తున్నవారు, ఆయన నమ్ముకున్న బిడ్డలను హింసిస్తున్నవారు, ఆయనని విశ్వసించిన వారిని వెలివేస్తున్నవారు, దేవుని జ్ఞానము ఎరగక ఆయనను ఎదిరిస్తున్నవారు అనేకులు ఈ లోకములో ఉన్నారు. వారు సాతాను చేత చెరలో ఉన్నారు. బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రాత్రి కూడి వచ్చిన నీవు ఎంతకాలం దేవునికి దూరంగా బ్రతుకుతావు? దేవునికి ఎదురాడుతూ బ్రతుకుతావు? నువ్వు చేసుకో. నన్ను మాత్రం రమ్మనన్నమాక. అయ్యా కాస్త ప్రార్థన చేసుకుందాం, ఇదిగో ఇంకొకసారి అన్నావు అంటే కాస్త మారు మనసు అంటావు, తాగుడు అంటావు. నీకదుగా కష్టపడేది నేను, తాగేది నేను. భార్య ఎన్నిసార్లు చెప్పినా ఎదురాడుతూ జీవితాన్ని మార్చుకోకుండా సాతాను చెరలో ఉండి జీవితాలను పాడు చేసుకుంటున్న వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఈ సభల ద్వారా సాతాను చెరలో ఉన్న వారందరికీ నా ప్రభు విడుదల దయచేయునుగాక. 2024 ఈ 25వ తేదీ ఫిబ్రవరి మాసంలో ఈ సభల మొదటి రాత్రి నా ప్రభు ఒక ప్రకటన ఈ ప్రాంతపు ప్రజలకు, కూడి వచ్చిన వారికి ఒక ప్రకటన చేస్తూ ఉన్నారు. పాపపు చెరలో, సాతాను చెరలో ఉన్న వారందరికీ నా ప్రభు విడుదల దయచేయబోతున్నారు. తాగుడులో నుంచి ప్రజలు విడుదల పొందుకుందురుగాక. లోక ఆశలో నుంచి ప్రజలు విడుదల పొందుకుందురుగాక. లోక అపవిత్రతలో నుంచి ప్రజలు విడుదల పొందుకుందురుగాక. ఎదురాడే స్వభావం ప్రతి ఒక్కరిలో నుంచి నా ప్రభు దూరపరచునుగాక. ఏమండి, ఆడుండేది కూతంతా 14 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, నిండా 20 సంవత్సరాలు ఉండవు. 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల తల్లిదండ్రుల మీద ఏయ్ అంటాడు. నిజమేగా? వీడికి అన్నీ తెలిసిపోయినట్టు. తల్లిని తండ్రిని ఎదిరిస్తున్నవారు. ఈ లోకంలో ఎదురాడే ఒక దురాత్మ లోకంలో తిరుగుతుంది. ఆ అపవిత్ర ఆత్మ చేత పీడించబడుతున్న వారు ఎంతమంది అయితే ఉన్నారో ఆ చెరలో నుంచి నా ప్రభు విడుదల దయచేయునుగాక. చెప్పాలి గట్టిగా. ఆ వ్యక్తికి తెలియదు సాతాను చెరలో ఉన్నాడని తెలియదు. సాతాను ఆ వ్యక్తిని చెరలోనికి లాక్కి వెళ్ళాడని తెలియదు. కట్టిన బంధకాల్లో ఉన్నాడని తెలియదు. కానీ వాడు కుయుక్తి కలిగిన వాడై మనిషిని పాడు చేయడానికి ఒక చెరలోనికి మనిషిని వీడ్చుకుని వెళతా ఉన్నాడు. పాడైపోయిన తర్వాత, ఏమండి, నవ్వుల పాలైపోయిన తర్వాత, లోకంలో నుంచి వీడ్చుకు వెళ్ళిన తర్వాత వాడు ఆ వ్యక్తిని చూచి ఆనందిస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి నేను పాడు చేసేనే అని. మరి ఈ సభల మొదటి రాత్రి ఎంతమంది సాతాను చెరలో ఉన్నారో వారికి నా ప్రభు విడుదల ఇవ్వబోతా ఉన్నారు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి ఈరోజు అనేక చెరలు, రోజుకి 24 గంటలైతే ఆ 24 గంటల్లో సగం గడియ ఏమండి ఫోన్లకి బానిసరైన వారు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఫోన్ లేకపోతే నిద్ర పట్టదు. మంచం ఎక్కితే ముందు ఏముండాలి? మంచం మీద మాట్లాడరండి, చెప్తున్నారు. పదకొండు, 12, 1 గంట, 2, 3 కుక్కురుక్కు అంటది. అది
ఏంటిది? కోడి. వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియట్లేదు. ఒక చెర, ఆ వ్యక్తి ఒక చెరలో ఉన్నాడన్న సంగతి మర్చిపోయాడు. నేనేదో స్వేచ్ఛగా ఉన్నా, నన్ను ఎవరు పట్టుకోలేదు, నేను చెరలో లేను అనుకుంటున్నాడు. కానీ సాతాను చెర చేత పట్టబడ్డాడన్న సంగతి ఆ వ్యక్తి గుర్తి ఎరగలేకపోతున్నాడు. కుటుంబంలో నెమ్మది లేదు, అసమాధానం, అరుపులు, కేకలు, గొడవలు. ఎందుకని? సాతాను చెరలోనికి అనేకులను వాడు లాక్కుని వెళతా ఉన్నాడు. నా ప్రభు ఈ సభల ద్వారా వారికి విడుదల ప్రకటిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఎవరు సాతాను చెరలోనికి వెళ్ళారో నా ప్రభు వారి జీవితంలో ఏలుతున్న పాపంలో నుంచి విడుదల కలుగు చేసి తిరిగి ప్రశాంతకరమైన కుటుంబాలుగా ప్రతి కుటుంబాన్ని ప్రభు చేయునుగాక. చెప్తారా గట్టిగా? నేను దాటి వెళుతున్నాను. ఒకటి సాతాను చెర, రెండోదిగా ఆదికాండం 41:14 తొలితిగా చదవండి. ఆదికాండం 41:14 ఫరో యోసేపును పిలువనంపెను, కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి. ఫరో యోసేపుని చెరసాలలో నుండి రప్పిస్తా ఉన్నాడు. యోసేపు జీవితం మనకు తెలుసు, కొత్త ఏం కాదు. యోసేపు తన జీవితంలో చెరలో ఉన్నాడండి. దేనికని? చెయ్యని దానిని భుజానికి ఎత్తుకుని నింద్ర అనుభవిస్తూ 13 సంవత్సరాలు తన జీవితంలో శ్రమల గుండా జీవితాన్ని నడుపుకున్నాడు. ఏ పాపము చేయకపోయినా ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవిస్తున్నా, చెయ్యని దానికి నేరాన్ని భుజం మీదకి ఎత్తుకుని చెరసాల్లో ఉన్నాడు. ఇంకా జీవితం ఇంతేలే అనుకుంటున్న వేళ ఒక దినం రానే వచ్చింది. ఫరో దగ్గర నుంచి కబురు. ఫరో యోసేపుని చెరసాల నుంచి బయటికి రప్పించాడు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నిజమే, నిందలనే చెర, అవమానమనే చెర, కృంగిపోతున్నాడు. నేను చేయని దానికి నేను అనుభవిస్తున్నాను. ఏమండి, నరం నేను నానుక ఎలాగైనా తిరుగుతుంది, అవునా కాదా? ఏం మాట్లాడరు? ఎలాగైనా తిరుగుతుంది. ఈ నాలుగుకి దేవుని భయం ఉంటే అది జాగ్రత్తగా ఉంటుంది. ఈ నాలుగుకి దేవుని భయం లేదనుకోండి, అది ఎటైనా తిరుగుతుంది. నిజమే కదా? అది ఎలాగైనా మాట్లాడుతుంది, అది ఎలాగైనా నడిపిస్తుంది. మంచివాణ్ణి పట్టుకుని చెడ్డవాణి అంటుంది, చెడ్డవాణ్ణి పట్టుకుని మంచివాణ్ణి అంటుంది. పాపము చేయవాని మీద పాపము నేరపు మోపుతుంది. నిజమే, యోసేపు ఏ పాపము చేయకపోయినా అతను పాపము చేశాడని ఒక నింద అతని మీద వేయబడింది. చెరసాల్లో ఉంచబడి వేదన పడుతున్నాడు. నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, యవనకాల నా జీవితం పాడైపోతుందే ఈ నిందలలో, అవమానాలలో అనుకుంటూ కృంగిపోతున్న ఆ యవనస్తుని జీవితంలో ఒక దినం నా ప్రభు ఒక విడుదలనిచ్చాడు. ఆమేన్. ఒకటి సాతాను చెర అయితే, రెండోది ఈ లోకంలో మనుషుల ద్వారా కలుగుతున్న నిందలు, అవమానాలను ఒక చెర. అది మనిషి ఈరోజు పట్టుకుంటా ఉంది, కృంగదీస్తా ఉంది. ప్రియమైన దేవుని ప్రజలారా, నా ప్రభు ఒకే మాట చెప్తున్నాడు. ఈరోజు నువ్వు ఏ చెరలో ఉన్నావో ఒక ప్రకటన నా ప్రభు నోట, నీకు విడుదల కలుగునుగాక. నిన్ను నిందించేవారు నిన్ను పొగుడుదురుగాక, నిన్ను అవమానించేవారు నిన్ను గణపరచుదురుగాక. ఏ నోట నువ్వు అవమానపరచబడ్డావో అదే నోట నువ్వు గణపరచబడుదువుగాక. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. కాస్త బిగ్గరగా. ఇది సాధ్యమా? నా ప్రభుకి సమస్తము సాధ్యం. యోసేపు జీవితాన్ని ఏమండి, ఒకరోజు వాడు ఇట్టంటోడు, వీడు అట్టంటోడు, వాడి వల్ల నా జీవితం అయిపోయింది, వాడే నా జీవితానికి ఇవన్నీ చేసింది అని ఏమండి, ఎవరామే సైన్యాధిపతి ఎవరండి? యోసేపు దగ్గర. బైబిల్ బాగానే చదువుతున్నారు, బైబిల్ జ్ఞానాన్ని బాగానే. అమ్మ పోతీఫర్ అండి. పోతీఫర్ భార్య
ఎవరైతే నిందేసిందో వాడి మూలంగానే వాడు వీడు పనోడు, వాడే నన్ను చేశాడు, నన్ను ఇబ్బంది పెట్టాడు, నన్ను బలవంతం చేశాడు, ఆడు మంచోడు కాదు అని ఎవరైతే నిందేసిందో ఇప్పుడు ఆమె యేసేపుకు జైలు కొడతా ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఆ ఎవరైతే ఏ అధికారాన్ని బట్టి, తన భర్త అధికారాన్ని బట్టి, తన భర్తకున్న పదవిని బట్టి, తనకున్న స్థితిని బట్టి, ఏ స్థితిని బట్టి అయితే ఆమె మాట్లాడిందో, ఆ పోతీఫర్ కంటే ఫరో తర్వాత ఆ దేశానికి యేసేపు ప్రధానిగా మార్చబడ్డాడు. ఇప్పుడు పోతీఫర్ కూడా యేసేపును తలదించుకుని నిలబడుతున్నాడండి. పోతీఫర్ భార్య కూడా యేసేపును తలదించుకుని నిలబడతా ఉంది. ఒకరోజు నిందించిన ఆమె ఈరోజు అదే యేసేపుని ఘనపరుస్తూ ఉంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. నా దేవునికి సమస్తము సాధ్యమే. అత్తందనో కోడలందనో బాధపడమాకండి. నీ అత్త నేను ఘనపరిచే ఒక రోజు రాబోతా ఉంది. నీ కోడలు నేను పొగిడే రోజు ఒకటి రాబోతా ఉంది. అత్తల ముఖంలో నవ్వు లేదు కదా, ఏమండి? కోడల ముఖంలో కూడా లేదు పాపం. ప్రియమైన దేవుని ప్రజలారా, నా ప్రభు చెప్పేది అదే. బాధపడొద్దు. శ్రమలను చూచి నువ్వు కృంగిపోతే నువ్వు చేతగాని వాడవైపోతావని బైబిల్ చెప్తా ఉంది. మనం చేతగాని వారం కాం, మన ప్రభు మనతో ఉన్నాడు. ఆమేన్. ఈ రాత్రి అందుకునే ప్రభు చెప్తాడు, నీకు విడుదల. ఆ విడుదల నీ మనసులో పెట్టుకుని వెళ్ళు. నా ప్రభు నీ శ్రమలను పోగొట్టి ఇదిగో నీకు విడుదలనిచ్చునుగాక. ఒకటి సాతాను చెర, రెండోది శ్రమలనే చెర ఈరోజు మనిషి జీవితాన్ని వెంటాడుతూ ఉన్నాయి. మూడోదిగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. చూడండి, అపోస్తుల కార్యం 12 అధ్యాయం 17 వచనం. అపోస్తుల కార్యం 12:17. అతడు ఊరకుండుడని వారికి చేసైగ చేసి ప్రభు తన్ను చెరసాలలో నుండి ఎలాగూ తీసుకొని వచ్చెనో. అదిగోండి, ప్రభు తన్ను చెరసాలలో నుండి ఎలాగూ బయటికి తీసుకుని వచ్చాడు. పేతురు చెప్తున్నాడు, ఇది ఏం చేరో తెలుసా? శత్రువు ద్వారా కలిగే చెర, అసూయ. యేసు ప్రభు వారు గొప్పవాడని ప్రకటన చేయకూడదని చెప్పారు పేతురుని. అయినా ప్రకటన చేస్తా ఉన్నాడు పేతురు. వారవలేని పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకేయులు అందరూ కలిసి పేతురుని తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేశారు. బంధకాల చేత బంధించారు, కట్లు కట్టారు, చీకటి బిలములో పడేశారు. కానీ ఎంత గొప్ప మాట తెలుసా? అక్కడ రాయబడిన మాట 10వ వచనం చదవండి. 10వ వచనం. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సెంట్రల్ జైలు గేట్ ఎంత పెద్దగా ఉంటుంది? రాజమండ్రిలో ఉన్న జైలు గేట్ ఎంత పెద్దగా ఉంటుంది? చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే మెయిన్ గేట్ కాబట్టి. ఇప్పుడు ఈ పేతురు గారు ఆ గేట్ దగ్గర రాగానే వాటికి అంతగా అవే తెరుచుకునేను. ఎవరు తెరవలా? దేవదూత తన ముందు నడుస్తూ ఏమండి పేతురుని విడిపించి బయటికి తీసుకుని వచ్చి మెయిన్ గేట్ దగ్గరికి రాగానే పేతురు నిలబడి ఉండగా వాటికి అంతగా అవే తలుపులు తెరవబడ్డాయంట. నా ప్రభు విడిపిస్తే ఇలా ఉంటుంది అద్భుత కార్యాలు. ఆమేన్. ఏ శత్రువు నిన్ను బంధించి ఉంచాడో నా ప్రభు వాటన్నిటి నుంచి వాటికవే విడుదల కలుగునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దాటలేనివి ఎన్నైతే నిన్ను బంధించి ఉన్నాయో, ఏ పరిస్థితుల చేత నువ్వు బంధించబడి ఉన్నావో, ఏ చెరలో ఉన్నావో, ఆ చెరలో నుంచి నా ప్రభువే నిన్ను విడిపించునుగాక. అందుకనే ఒక ప్రకటన చేస్తా ఉన్నాడు ఆయన. నీకు విడుదల కలగబోతా ఉంది. ఏంటి ఆ విడుదల? ఒకటి చెర, అది సాతాను చేతులు అయినా, అది శ్రమలనే చెర అయినా, అది శత్రువు చేతైనా, నీవు ఏ చెరలో ఉన్నావో ఈ సభల ద్వారా నా ప్రభు నీకు ఒక గొప్ప విడుదలవ్వబోతూ ఉన్నాడు. ఈ మాటలు విని విశ్వసిస్తున్న వారందరి జీవితంలో ఎవరు ఏ చెరలో ఉన్నారో ఆ చెరలో నుండి వారు విడుదల పొందుకుందురుగాక. చెప్పండి గట్టిగా, కాస్త బిగ్గరగా, ఇంకాస్త బిగ్గరగా చెప్పండి. మీరు ఎదుర్కొంటున్న వాటన్నిటిలో నుంచి నా ప్రభు మీకు విడుదల దయచేయునుగాక. ఎందులో నుంచి విడుదల? మొదటిగా చెప్పండి, ఎందులో నుంచి? చెరలో నుండి. ఏ చెర? సాతాను చెరైనా, శ్రమలనే చెరైనా, ఏమండి శత్రువు చెరైనా,
మీ జీవితంలో నా ప్రభు విడుదలిచ్చును గాక. రెండో మాటగా చూడండి, లూకా శుభవర్తమానం 13వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. లూకా శుభవర్తమానం 13:12. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందులో నుంచి విడుదలంట? చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. దానికోసమే కదా వచ్చింది మీరు, అదే కదా కావాలని కోరుకుంటుంది. ఎందులో నుంచి అంట? బలహీనతలో నుండి. బలహీనతలో నుండి నీకు విడుదల కలుగునుగాక. ఒక ప్రకటన, ఈ సువార్త, ఈ సభల ద్వారా మొదటి రాత్రి ఒక ప్రకటన, అది విడుదల. ఒకటి చెరలో నుండి అయితే రెండోది బలహీనతల్లో నుండి. లేని వారు ఎవరైనా ఉన్నారా? లేని వారు ఎవరైనా ఉన్నారా? ఏదో ఒకటి. ఇదిగో ప్రకటన చేస్తున్నాను నేను కూడా. ఎక్కువ మాట్లాడడం వల్ల డాక్టర్ అంటాడు, నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు, అరుస్తున్నావు, గట్టిగా మాట్లాడడం మాకు నిదానంగా మాట్లాడి నాకు కుదరదు బాబు. ఆత్మ పొందుకున్న తర్వాత వాయిస్ పెరిగిపోయింది, ఏం చేయింది దాన్ని? నిదానంగా మాట్లాడదామన్నా, వాక్యం చెప్దాం, అది నాకు రావట్లేదు, ఏం చెప్పను మరి? దేవుడిచ్చిన కృపను నేను పోగొట్టుకోకూడదు కదా. అలా అయితే నీ స్వరం ఉండదు అన్నాడు. ఉంటే ఉంటుంది, పోతే పోయింది. ఆయన ఇచ్చింది ఆయన కాపాడుకోలేడా? ఎవరో ఒకరికి ఏదో ఒక బలహీనత. రోజు మాట్లాడుతూ ఉంటే గంటల తరబడి ఉంటుందా చెప్పండి? ఏదైనా టేప్ రికార్డ్ అయినా 2 రోజులకి ఏమైపోద్ది? కిర్రు ముర్రు అంటుంది అది. మరి నిజమే కదా, ఇది నాది, మరి మీది? షుగర్ ఒకళ్ళు, బీపీ ఒకళ్ళు, థైరాయిడ్ ఇంకొకళ్ళు. చెప్పండి, ఏంటి ఇంకా అటు చూస్తారు, ఏమీ ఎరగనట్టు? అనుభవించేది మీరే కదా. ఏదో చెప్తున్నారు, ఉంచుకోండి దగ్గర. నరాల బలహీనతలు, మోకాళ్ళ బలహీనతలు. అయ్యా చెప్పరిగిపోయింది అయ్యా. ఏ చెప్పమ్మా? కొబ్బరి చెప్పా? కాదయ్యా, మో చెప్పయ్యా. నడవలేకపోతున్నాను తల్లి, అయ్యా ప్రార్థన చేయమ్మా. ఎండిన ఎముకల్లోనికి నా ప్రభు జీవాన్ని ఇవ్వగలడు. చెప్పండి గట్టిగా. ఈ మొదటి రాత్రి నీ జీవితంలో నువ్వు ఏ బలహీనత చేత బాధపడుతున్నావో నా ప్రభు ఒక ప్రకటన చేస్తాడు, విడుదల. నీ బలహీనతల నుంచి నీకు విడుదల కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు విశ్వసించి వెళ్ళు, నా ప్రభు నీకు విడుదల దయచేయబోతున్నాడు. గత కాలములో నువ్వు అనుభవిస్తున్న వ్యాధి, అది ఎటువంటిది అయినప్పటికీ, అది దీర్ఘకాలికమైన, అది మరణకరమైనదైనా, అది బాధించే రోగ రుగ్మతలైనా, దేని చేత నువ్వు పట్టి పీడించబడుతున్నావో, ఈ రాత్రి నా ప్రభు నీ బలహీనతల నుంచి నీకు విడుదలనిచ్చునుగాక. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. యేసు ప్రభు వారు సమాజ మందిరంలోకి వెళ్ళగానే యేసు ప్రభు వారి కంటి ముందు ఒక ఆమె, ఏమండి ఇలా వంగి ఉంది, ఇలా వంగి ఉంది. ఏంటి ఆమె వంగి కిందకేసి వస్తుంది అన్నాడు యేసు ప్రభు వారు. బాబు, 18 సంవత్సరాల నుండి ఆమె పరిస్థితి ఇంతేనయ్యా. ఎన్ని డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళినా, ఎంతమంది పైకి లేపుదామన్నా వాళ్ళ కాలేదయ్యా. ఎన్ని మందులు వాడినా ఆమె నడుము వంగిపోయిందయ్యా. ఆమె ఇంకా పైకి లేగలేకపోతుందయ్యా. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుండి. ఎన్ని సంవత్సరాల నుంచి అంట? ఎన్ని సంవత్సరాల నుంచి? మామా, ఆకాశం ఎట్టా ఉంది? ఆకాశం ఎట్టా ఉంటుందయ్యా? నాకు ఆకాశం చూడలేదుగా, నేను ఎటు చూస్తాను? ఏమండి, ఉన్న ఆకాశం పైన ఉంది, ఈమె చూపు ఎప్పుడు కిందే. ఎందుకంటే బలహీనపరిచే ఒక దురాత్మ ఆమెను పట్టి పీడిస్తూ ఆ బలహీనత వైపు ఆమెను ఈడ్చుకొని వెళ్ళింది. రోగాలు తింటేనే కాదండి వచ్చేది. ఏమండి, ఈ లోకంలో ఒక వ్యక్తిని బలహీనపరిచే అపవిత్ర ఆత్మలు ఉన్నాయి. అవి మనిషిని బలహీనపరుస్తూ ఉన్నాయి. నువ్వు అనుకుంటావు మా తాతకుంది, మా ముత్తాతకుంది, నాకు వచ్చింది అని. ఏంటిది? నువ్వు అనుకునేది కాదు. నిన్ను బలహీనపరిచేది ఒకటి ఉంది. ఆ బలహీనపరిచేది ఆమెలో ఉందని సమాజ మందిరంలో ఉన్న ఎవరికీ తెలియదు. సమాజ మందిరం అంటే సంఘమే. సంఘానికి వస్తుంది 18 సంవత్సరాలుగా,
కానీ ఏ పాస్టర్ బాగు చేయలేకపోయాడు, ఏ విశ్వాసి ప్రార్థన వల్ల ఆమెకి విడుదల కలగలేదు. కారణం, వారు దాన్ని ఒక రోగంగా చూస్తున్నారు. కానీ యేసు ప్రభుకి ఆమెలో ఒక దురాత్మ కనబడతా ఉంది. ఆ బలహీనపరిచే దురాత్మను యేసు నామములో విడిచిపో అని గద్దించగానే ఏమండి, ఆమె బలహీనతలో నుండి ఆమె విడుదల పొందుకుని ఆమె ఏమండి నిటారుగా నిలిచెను. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. ఈ రాత్రి నిన్ను ఏది బలహీనపరుస్తుందో నీకు కనబడకుండా, నిన్ను ఏది వేధిస్తుందో దానిలో నుంచి నా ప్రభు విడుదల కలుగు చేయను గాక. సృష్టికర్త అయిన దేవుని సేవకునిగా ఒక ఆజ్ఞ ఇస్తున్నాను, ఒక విడుదల ప్రకటన చేస్తా ఉన్నాను. ఇదిగో నజరేయుడైన యేసు నామములో ఈ రాత్రి కూడి వచ్చిన వారి ప్రతి బలహీనతల నుంచి విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక. యేసు నామములో విడుదల కలుగును గాక. బలహీనపరిచే అపవిత్రాత్మలారా యేసు నామములో విడిచిపోవుదురు గాక. విడుదల కలుగును గాక. సంపూర్ణమైన ఆరోగ్యం నా ప్రభు ప్రతి ఒక్కరికి దయచేయుదును గాక. చెప్పండి గట్టిగా. విడుదల మింగలేకపోతున్నాను బాబు. మొన్న దోసపడిలింది ఎప్పుడు 2019-18 సరే, ఆ ఊళ్ళో పాస్టర్ గారు కూడా వచ్చారు ఆ కూటానికి. ఆయన మార్చిలోనో ఏప్రిల్లోనో పిలిచారు సభకి. ఆ ఊళ్ళో అన్ని జిల్లాల ముందు సభ జరిగింది, ఉద్యోగకరంగా జరిగింది, అయిపోయింది. నేను వచ్చేసా, టైం అయిపోయింది, నాకు ప్రార్థనలు కూడా చేయలే. ఆయన ఊళ్ళో పాస్టర్ గారు గత 2 మాటలు చెప్పమనంటే ఆయన నిలబడి అంటారు, గతసారి బాబు వచ్చారు, వాక్యాన్ని అందించారు, ప్రజలు చాలా ఉద్యమాన్ని పొందుకున్నారు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ వెనక మన చైర్లో కూర్చుని ఏడుస్తున్నాడు. ఎందుకని వెళ్ళి అడిగాడంట, ఏంటి మీరు ఏడుస్తున్నారంటే ఏమైంది అని అంటే, ఇదిగో ఆ పాస్టర్ గారు చెప్పిన మాటలను తాకాయి, ఆయన చెప్పిన సాక్ష్యం నా జీవితంలో నాలో ఒక క్రియను ప్రారంభించింది. ఏమైంది అని అంటే, ఆయన ఈ నడుము బలహీనతో బాధపడుతున్నప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే, ఇదిగో నీ దుర్దశను మర్చిపోతావని మాట ఇచ్చి ప్రభు స్వస్థపరిచాడని ఇదిగో పాస్టర్ గారు చెప్పారు. అది విన్నప్పటి నుంచి నాలో ఒక తెలియని ఒక వేదన, అవిశ్వాసిగా ఎంతకాలం నేను బ్రతుకుతాను, దేవుని మీద విశ్వాసాన్ని ఎందుకు ఉంచుకోలేను అని చెప్పని ఆయనకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ చేత బాధపడుతున్నాడు. ఏమీ తినలేడు. తిందామని ఆశ ఉంటుంది. వేడి బిర్యానీ ఏమండి పెళ్ళిలో కూర్చుంటే పక్కన పెడతారు, ఈయన సోత్తాడు కానీ తినలేడు, చూడడం వారికి ఏదైనా. అటువంటి స్థితిలో ఎంతకాలం నేను బ్రతుకుతాను? ఈ రాత్రి ఆ మాటలు నాకు ఇదిగో నా హృదయంలో విశ్వాసాన్ని కలుగు చేశాయి. ఇక మీదట నేను మందులు వాడాలనుకోవట్లా. నా ప్రభు గాయపడిన హస్తము ద్వారా కలిగే ఒక దైవికమైన స్వస్థతను నేను పొందుకోవాలని ఈ రాత్రి దేవుని వాక్యము చేత విశ్వాసము చేత బలపరచబడ్డాను. ఆ రాత్రి ఆయన తీర్మానం చేసుకుని వెళ్ళాడండి. అద్భుతమైన కృప ఏంటో తెలుసా? ఆయన విశ్వాసాన్ని బట్టి ఆ రాత్రి నా ప్రభు స్వస్థతనిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతకాలం జీవముగల దేవుని మాటలు వింటూ అవిశ్వాసిగా బ్రతుకుతావు? నీ రోగం నిన్ను ఏమీ చేయలేదు సహోదరి. నువ్వు అనుభవిస్తున్న ఏ వ్యాధి నిన్ను ఏమీ చేయలేదు. ఎందుకని తెలుసా? 2024 సంవత్సరాల క్రితం నా యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చి మనందరి రోగములను ఒక్కసారే శిలువ మీద ఆయన భరించాడు. మన రోగములు వహించాడు ఆయన, ఒక్కసారే వహించాడు. ఆ యేసుక్రీస్తునందు విశ్వసించిన వారందరికీ యేసుక్రీస్తులో ఉన్న దైవిక స్వస్థత కలుగునుగాక. చెప్పండి గట్టిగా. అది సేవా ప్రారంభం, మొదటి మందిరం ఓపెనింగ్. ఎవరో కోళ్ళ ఫారమో ఏదో ఉప్పతీసి ఆ పైన దూలాలు, తాటి దూలాలు ఇస్తే తెచ్చుకుందామని జంక్షన్ వెళ్ళారు పాస్టర్ గారు. అది ఓపెనింగ్, మొదటి మందిరం. అవన్నీ తీసుకుని లారీకి ఎక్కించుకునేటప్పుడు, పాతది కదా, తీసేటప్పుడు అందులో మేకు ఉందంట, తుప్పటిన మేకు. చూసుకోకుండా అందులో కాలు వేశారు, అది లోపలికి దిగిపోయింది. డ్రైవర్ మరలా డ్రైవింగ్ చేసేది దైవజనులే. లారీ మీద వేసుకున్నారు, డ్రైవింగ్ చేసుకుని వస్తున్నారు. అదంతా మడుగైపోతా ఉంది రక్తం. ఎందుకంటే లోపల తుప్పు ఉండిపోయి ఆ తుప్పు బయటికి రాకుండా ఆ ఎక్సైటర్ తొక్కేటప్పుడు అది కదిలి
ఆ రక్తం మడుగైపోతా ఉంది. వచ్చారు, దాన్ని శుభ్రం కడుక్కున్నారు, దానికి వదిలేశారు, మందిరం పనిలో పడ్డారు. రోజు రోజుకి తుప్పట్టింది కదండి, అది వాసిపోతా ఉంది, సెప్టిక్ అయి నడవలేని పరిస్థితి. చేతులు పట్టుకుని అటొకరు ఇటొకరు నడిపిస్తూ ఉన్నారు. మొదటి పరిచర్య, తొలి దినాల్లోనే సాతానుడు తుంచేయాలని చూచాడు. ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. అటువంటి పరిస్థితుల మధ్య ఒక రాత్రి, ఒక శనివారం, ఆ మొదటి పాక ఆ మందిరంలో ఎర్రటి కాగితాలతో సిలువ బొమ్మ వేసుకుని అక్కడ ఆ సిలువ బొమ్మ దగ్గర ప్రార్థన చేసుకునే వాళ్ళంట. అక్కడ నిలబడి ఆ బొడ్డివాని గుడిలో ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రభువా, నేనే నీ ద్వారా స్వస్థత పొందుకోకపోతే ముందున్న దినాల్లో ప్రజలకు నేను ఏ స్వస్థత ప్రకటన చేయగలను? ఉంచితే ఉంటా, తీసుకుంటే నువ్వు తీసుకో, అంతేగాని నేను ఇంకొకటి అవిశ్వాసిగా చేయనయ్యా ఏది అని చెప్పని ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ రాత్రి ప్రభు అద్భుత రీతిగా ముట్టి బాగు చేశారు. ఆమేన్. దైవిక స్వస్థత అనే దాని చేత స్థిరపరచబడి కట్టబడి ఎదుగుతున్న ఈ సహవాసములో జీవముగల దేవుని సేవకునికి అదే చెబుతున్నాను, నా ప్రభువులో స్వస్థత ఉంది. ఆమేన్. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. యేసు ప్రభువులో దైవిక స్వస్థత ఉంది. ఆయన గాయాల్లో దైవిక స్వస్థత ఉంది. ఎంతకాలం అవిశ్వాసిగా ఉంటావు? ఈ రాత్రి, ఈ సభల మొదటి రాత్రి నీకు విడుదల నా ప్రభు ప్రకటన చేస్తూ ఉన్నారు. నమ్మి విశ్వసించి వెళ్ళు. ఆయన గాయముల్లో ఉన్న దైవికమైన స్వస్థత మనందరికీ కలుగునుగాక. చెప్పాలి బిగ్గరగా. నీవు నమ్మితే నమ్మువానికి సమస్తమును, నీ నమ్మకాన్ని బట్టి నీకు స్వస్థత కలుగునుగాక. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా. నువ్వు అనుభవిస్తున్న వేదన ఇక మీదట తొలగిపోవునుగాక. నువ్వు అనుభవిస్తున్న బాధ నుండి నువ్వు విడుదల పొందుకొందువుగాక. హల్లెలూయా. నువ్వు అనుభవిస్తున్నది ఏదైతే ఉందో ఇక మీదట అందులో నుంచి, నీ బలహీనతల అన్నిటిలో నుంచి నా ప్రభు నీకు విడుదల ఇచ్చునుగాక. ఒకటి చెరలో ఉన్న వారికి విడుదల, రెండోది బలహీనతలో నుంచి నీకు విడుదల. ఏ బలహీనత? అది మానసిక బలహీనత. బాబో ఎక్కడుంటాడో, అక్కడే ఉంటాడు, కానీ ఎక్కడికో వెళ్ళొస్తాడు. అదిగో అక్కడికి వెళ్ళొంచి ఉంటాడు. ఎక్కడికి? చంద్రమామ మీదకి, చంద్రుడి మీదకి, ఎక్కడికో. ఎందుకంటే అదొక మానసిక బలహీనత. ఆ వ్యక్తిని కదిలిచ్చామనుకోండి, ఆ వ్యక్తితో మాట్లాడదామనుకోండి, ఏదో మాట్లాడతాడు. నువ్వు మానసిక బలహీనత చేత బాధపడుతున్నావో, శారీరక బలహీనత చేత బాధపడుతున్నావో, ఈ రాత్రి నా ప్రభు ప్రకటించిన ఆ ప్రకటన విడుదల నీకు కలుగునుగాక. హల్లెలూయా. 18 సంవత్సరాలుగా లెగవలేని ఆమె ప్రభు చేత విడుదల పొందుకుని స్వస్థత పొందుకుని వెళ్ళింది. ఈ రాత్రి నీ జీవితంలో అటువంటి గొప్ప కార్యం నా ప్రభు చెయ్యునుగాక. నేను ఇప్పటికీ ఒకటి ఎందులోంచి విడుదల? చెరలో నుండి. రెండోది ఎందులోంచి విడుదల? బలహీనతల్లో నుండి. చూడండి, 3వ మాటగా చెప్పి నేను ముగిస్తాను. రోమపత్రిక 7:6. నా సమయం అయిపోవచ్చింది, త్వరగా. రోమపత్రిక 7వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక చదవండక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. గట్టిగా స్తోత్రం చెప్పండి. ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందితిమి. చెప్పండి మాట గట్టిగా. ఎక్కడి నుంచి విడుదల పొందుకున్నారంట? ధర్మశాస్త్రంలో నుంచి విడుదల. ఒకటి చెర, రెండోది బలహీనత, మూడోదిగా ధర్మశాస్త్రంలో నుంచి ప్రభు మనకు విడుదలనిచ్చాడు. ఈరోజు మనం చేస్తున్న భక్తి అక్షర సంబంధమైనది కాదు, ఇది ఆత్మ సంబంధమైనది. ధర్మశాస్త్రము అక్షర సంబంధం. కొత్త నిబంధన సంఘానికి ప్రభు నేర్పింది ఆత్మ సంబంధమైన భక్తి. కానీ ఈరోజు చాలామంది ఆ ధర్మశాస్త్రము కిందే ఉంటూ ఆత్మీయతలో ఎదగలేక చాలామంది పాడైపోతున్న వారు లోకంలో కనబడుతున్నారండి. ధర్మశాస్త్రం మనిషిని పాపములో ఉన్నవాడిని రాళ్లతో కొట్టి చంపమని చెప్తుంది. కానీ ఆత్మ సంబంధమైన స్థితి పాపిని ప్రేమించమని చెప్తుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ధర్మశాస్త్రం చెప్తుంది, ఇదిగో నీవు
పాపములో ఉన్న ఒక వ్యక్తిని చూచినప్పుడు ఆ వ్యక్తిని ద్వేషించాలి, ఆ వ్యక్తిని నువ్వు త్రోసివేయాలి, ఆ వ్యక్తితో నువ్వు కలిసి ఉండకూడదు, ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడకూడదు, ఆ వ్యక్తికి దూరంగా ఉండాలని ధర్మశాస్త్రం నేర్పుతుంది. కానీ కొత్త నిబంధన సంఘానికి ప్రభు నేర్పిన బోధ ఏంటో తెలుసా? ఇది ఆత్మ సంబంధమైనది. నీ తోటి వారిని నువ్వు ప్రేమించాలి, నీ తోటి వారిని నువ్వు క్షమించాలి, నువ్వు సమాధానాన్ని కలిగి ఉండాలి, సాధ్యమైనంత వరకు అందరితో నువ్వు సమాధానం కలిగి ఉండాలి. ఇవన్నీ నూతన నిబంధన వాక్యాలు. ఐక్యతలోనే ఆశీర్వాదం ఉంది. ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య. కానీ చాలామంది ఈరోజు ధర్మశాస్త్రం కిందకి లోబడిన వారై ఆత్మ సంబంధమైన స్థితికి ఏమండి రాలేక చాలామంది లోక అక్షర సంబంధమైన భక్తిలోనే కొనసాగించబడుతున్న వారు ఉన్నారు. సుమారు 24 సంవత్సరాలు నేను అక్షర సంబంధిగానే బ్రతికాను. పుట్టి పెరిగింది బ్రదర్ అండ్ మినిస్ట్రీలో. అక్షర సంబంధమైన స్థితిలోనే ఆలోచన చేశాను. ఆత్మ సంబంధంగా ఎప్పుడు నేను ఆలోచన చేయలే. ఎవరైనా ఏదైనా చేస్తే వారిని గద్దించటం, లేకపోతే వారిని ఏంటది ముసుగేసుకేలేదు, ఆమె ఒక సేవకురాలా, ఇదిగో ఆయన ఇట్ట బోధిస్తున్నాడు, ఆయన ఇట్ట బోధిస్తున్నాడు, వాళ్ళ వైపు వీళ్ళ వైపు ఏలెత్తులు చూపటం, మందే కరెక్ట్, ఐఆమ్ కరెక్ట్, మనం వెళ్తున్న భక్తే సరైంది, అవన్నీ తప్పుడు భక్తులు అవన్నీ అంటూ బ్రతికిన నా జీవితంలోనికి ఆత్మ సంబంధమైన స్థితిలోకి నడిపించడానికి ధర్మశాస్త్రంలో నుంచి ప్రభు నాకు విడుదలనిచ్చాడు. హల్లెలూయా. ధర్మశాస్త్రం కింద ఉన్నవాడు సౌలైతే ఏమండి ఆత్మ సంబంధమైన స్థితిలో ఉన్నవాడు పౌలు. ధర్మశాస్త్రం చెప్పినట్లు తోటి వారిని చంపాడు. యెహోవాను ఆరాధించిన వారిని చంపమని చెప్పిన మాట ప్రకారం ఏమండి స్టెఫను చంపే విషయంలో ఏమండి అక్కడ నిలబడిన వారిలో ఏమండి ప్రోత్సహించిన వాడు కూడా సౌలు. అతను ధర్మశాస్త్రం కింద ఉన్నాడు. స్టెఫను చనిపోయేటప్పుడు అక్కడే ఉన్నాడు. అంతేనా? కక్ష కట్టి యేసు ప్రభు నమ్మిన వారిని పట్టుకుని చెరసాల్లో వేయించాడు, కొంతమందిని చంపాడు, క్రీస్తు సంఘమును హింసించాడు. ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు అతని స్వభావం. కానీ ఇప్పుడు ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందుకున్నాడు. క్రీస్తు ఆత్మ సంబంధమైన స్థితిలోనికి రాగానే తోటి వారిని ప్రేమిస్తున్నాడు, కొట్టిన వారిని క్షమిస్తున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, నువ్వు ధర్మశాస్త్రం కింద ఉన్నావా, క్రీస్తు ప్రేమ కింద ఉన్నావా? చాలామంది ఈరోజు లోకంలో సేవకురాలంటూ చెప్పుకునేవారు కూడా ధర్మశాస్త్రముకు లోబడిన వారై ఉన్నారు. తోటి సేవకుల్ని ప్రేమించలేరు, తోటి సంఘాలను గౌరవించలేరు, తోటి విశ్వాసుల్ని ప్రేమించలేరు. నా దేవుని పనిలో ఉన్న ఎవ్వరిని తమ కంటే గనులుగా ఎంచుకోలేరు. కానీ నా ప్రభు చెప్పిన మాట అంటే తెలుసా? నాకంటే నా శిష్యులు గొప్ప కార్యాలు చేస్తారు. అంటే ఆయన భావం ఏంటి? నాకంటే నా శిష్యులు గొప్పగా ఉండాలి. తోటి వ్యక్తిని గొప్పగా ఎంచుకున్నాడు యేసు ప్రభు. నువ్వు ధర్మశాస్త్రం కింద ఉంటే తోటి భక్తులన్నీ నీకు విరోధంగా అనిపిస్తుంది. వేరే సంఘాలలో కనబడితే వందనాలు చెప్పవు, ఇటు తిప్పుకుంటావు ఏమండి, కిందేముండదు కానీ ఎదుగుతావు కింద పడి. వాళ్ళు వస్తే ఎందుకు చూస్తే వందనాలు చెప్పాలేమోనని, పలకరించాలేమోనని. ఎంతకాలం ధర్మశాస్త్ర భక్తిని చేస్తారు? ప్రేమ లేని భక్తి పరలోకానికి తీసుకుని వెళ్తుందా? క్షమ లేని భక్తి నిన్ను ఆశీర్వదిస్తుందా? ఐక్యత లేని స్థితి నీ జీవితానికి ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుందా? భక్తి ముసుగులో నేనే భక్తి, నేను చేసేదే సరైనది అనుకుంటూ జీవితాలు పాడు చేసుకుంటూ ఆశీర్వాదాన్ని దూరముగా ఎంతకాలం బ్రతుకుతారు? ధర్మశాస్త్రము కింద నుండి నా ప్రభు ఈరోజు ప్రతి ఒక్కరికి విడుదలిచ్చునుగాక. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాస్త బిగ్గరగా, ఇంకాస్త బిగ్గరగా. అందరినీ ప్రేమించండి. యేసు ప్రభుకి డినామినేషన్ భేదాలు లేవు, యేసు ప్రభుకి సంఘ భేదాలు లేవు, యేసు ప్రభుకి ఇంకొకటి లేదు. యేసు ప్రభు అందరినీ ప్రేమించాడు. ఆయన అందరినీ ప్రేమిస్తే, దేవుడై ఉండి ఆయనే ప్రేమిస్తే, ఆయన పిల్లలుగా మనం ప్రేమించాలా లేదా? ఏనాడు చూస్తున్నారన్నా? ఇంకా ఏం చెప్పరేంటి? ప్రేమించాలా లేదా? ధర్మశాస్త్రంలో నుంచి విడుదల నా ప్రభు దయచేయునుగాక. ఆమేన్. ఈరోజు ఆఖరిగా నా ప్రభు చెప్పే మాట ఒకటే, నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే
ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందుకొని ఏమండి ఆత్మానుసారమైన స్థితిలోనికి నువ్వు వస్తే నువ్వు పరలోకానికి చేర్చబడతావు. రాజభవన్తో సువార్త సభలకి వెళ్ళటం జరిగింది. భద్రాచలం ఒక హోటల్ ఇచ్చారు ఆయనకి మాకు. అందులో ఉండి భద్రాచలం పక్కన అడవుల్లోనికి సువార్తకు వెళుతున్నప్పుడు ఆయన రాసిన ఒక పాట ఆ రోజు ఏమని తెలుసా? సిద్ధాంతపు గట్టులు దుమికిరా, ఎంతకాలం నువ్వు సిద్ధాంతపు గట్టులలో ఉంటావు. ఆయన రాసిన ఒక పాట. చాలామంది కొన్ని సిద్ధాంతాలు పెట్టుకుని అందులో నిలిచి తోటి వారిని ప్రేమించలేక ఏమండి ధర్మశాస్త్రానికి లోబడిన వారే బ్రతుకుతున్నారండి. కానీ నా ప్రభు అంటాడు, నేను ధర్మశాస్త్రం నిర్ధకము చేయటానికి వచ్చాను. ఎందుకు తెలుసా? ధర్మశాస్త్రములో ఏ శిక్ష విధించారో ఆ శిక్షను నేను పొందుకుని మనుషులకు విడుదల ఇవ్వటానికి యేసు ప్రభు వారు వచ్చారు. ఆమేన్. చెప్పండి గట్టిగా, కాస్త బిగ్గరగా, కాస్త బిగ్గరగా, కాస్త బిగ్గరగా, ఇంకాస్త బిగ్గరగా. ఈరోజు మనము ఆత్మ సంబంధమైన ఆత్మీయతలోనికి వచ్చుదుముగాక, ఆత్మ సంబంధమైన స్థితిలోనికి వచ్చుదుముగాక. ఇలాగే సభ జరిగిందండి. నేను ముగిస్తున్నాను. ఉజ్జీవకరంగా జరిగింది. వాక్యాన్ని బోధిస్తూ ఉండగానే అన్ని భాషలతో ప్రజలు నింపబడ్డారు. అభిషేకం కుమ్మరించబడింది. అందరూ ఆత్మలో నింపబడ్డారు. గుడివాడ ప్రాంతంలో లాస్ట్ ఇయర్ బాగా ఉజ్జీవకరంగా జరిగింది. పాస్టర్ గారు పిలిచిన పాస్టర్ గారు కూడా ఆత్మలో నింపబడి, సేవకురాలు ఆత్మలో నింపబడి, కృపతో నింపబడి, తాకబడి అయ్యండి. ఆ ఉజ్జీవకరంగా ముగింపులో పాట పాడుతుంటే ఇంకా ఉజ్జీవకరంగా ఎంత జరిగింది. నేను బయలుదేరి వచ్చేస్తున్నాను. నాతో పాటు పాస్టర్ గారు విజయవాడ వరకు వచ్చారు. హైదరాబాద్లో కోటం ఉందని. కారు ఎక్కాడే కానీ దిగేంత వరకు ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. నాతో మాట్లాడలా. కైకిపాటి దగ్గర రాగానే ఫోన్ ఆగినట్టుంది. ఏంటి పాస్టర్ గారు టెన్షన్లో ఉన్నారు? టెన్షన్ అని తెలుసుగా. పాస్టర్ గారికి ఏముంటుంది, అక్కడ కూర్చుంటాం. ఇక్కడ ఉన్నవాళ్ళు నడిపించేవాళ్ళు ఆయనకు చూస్తారు. తర్వాత పాట ఏంటి ఎవరికని చెప్పిన వాళ్ళు రారు ముందు. తర్వాత ఎవరికి ఇవ్వాలి? తర్వాత మా టెన్షన్లు మాకు. ఎంతమంది వస్తున్నారు? భోజనాలు అయినాయా? సరిపోతాయా? రేపేంటి సంగతి? రేపు ఎలా? ఇదిగో ఇటువంటి ఆలోచనలు ఉంటాయి. పాపం నేను అలాగే అనుకున్న. పాపం ఆయనకి ఏ టెన్షన్లు ఉంటాయి, అవగానే వచ్చేసాడు నాతో పాటు దూరం వెళ్ళాలని అని చెప్పని. ఏంటంటే టెన్షన్ పడుతున్నాను నేను. ఇబ్బంది అంటే ఆర్థిక ఇబ్బంది అంటే లేదు, ఎవరికి ఇవ్వాలా లేదు, వచ్చిన వాళ్ళకి భోజనం సరిపోయినాయి, ప్రజలందరూ ఉద్యోగం పొందుకున్నారు, 10 మంది చెప్పుకుని వెళ్తున్నారంటే బాగా జరిగిందని. మరి ఎందుకు నువ్వు అట్లా టెన్షన్ పడుతున్నావు అని చెప్పానంటే ఆయన అంటాడు, అయ్యా నువ్వు వాక్యం ముగించనగానే పాట పాడతానికి లేచావు, అందరిని లేపావు. అందులో ఒక ఆమె సిస్టర్ లేచి వెళ్ళిపోయి ఇదిగో ఈ ఉదయంలాగా అక్కడ బల్ల వేసుకుని ఒక ఆయన ఉన్నాడు. ఆ బల్ల మీద ఒకటేమో బిర్యానీ, ఒకటేమో చికెన్ కర్రీ, ఒకటేమో సాంబార్ ఉంది, ఆ పక్కన ప్లేట్ ఉంది. ఆ ప్లేట్ పట్టుకుని వచ్చి నిలబడిందంట. పెట్టో అందంట. అతనేమో ఆత్మలో నింపబడి చప్పట్లు కొడుతున్నాడు. ఏంటమ్మా ప్లేట్ ఏంటి తీసుకున్నావు? నేను వెళ్ళాలి, పెట్టో. పాస్టర్ గారు ప్రార్థన చేయాలమ్మా, ఒక్క నిమిషం ఆగు అని చెప్పాడు. మళ్ళీ గ్లోరీ స్తోత్రం హల్లెలూయా. దేవుడు కుమ్మరించబడతా ఉంది, పొందుకోవాలి. ఈమె చూసింది మళ్ళీ ఏంటమ్మా పెడతా పడవా? పాస్టర్ గారు రమ్మా, రానివ్వండి, చిన్న ప్రార్థన చేస్తారు, తర్వాత నీకు ముందు నీకే పెడతా. 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు. నేనేమో పాట పట్ల ఒక వచ్చిన అనుకుంది, 2 వచ్చిన ఆత్మ నడిపింపులు వెళ్తా ఉన్నా. ఈయన ఆపేయట్లేడని చెప్పని మళ్ళీ అడిగింది. ఆయన అసలు పెట్టనన్నాడు 3ఓసారి. ఇంకా అంతే సంగతి అండి. ప్లేట్ ఒక్క ఇసిరింది. ఏయ్ నువ్వు పెట్టేదా తిండే, నాకు ఇంట్లో లేదనుకున్నావా అని చెప్పని ఇసిరేసి వెళ్ళిపోయింది. ఇంకంతే సంగతి. ఆ పాస్టర్ గారికి ఆమె మూలంగా ఏమండి పొందుకున్న ఉద్యమం ఏమో కానీ, జరిగిన అభిషేకం ఏమో కానీ, ఆ ఒక్క విశ్వాసిని బట్టి ఈయన హృదయంలో ఉన్న సంతోషమంతా పోయింది. ఏమైంది? ఫోన్ మరలా భార్యకి. ఏమైంది? ఈమె పాపం వెళ్ళిన తర్వాత భార్య పాస్టరమ్మ గారు ప్లేట్లో పెట్టి 2 పిల్లలనిచ్చి ఇంటికి పంపించిందంట. బెల్లు కొడితే ఎవరో పాస్టర్ గారు భోజనం పెట్టి పంపించారు. పాస్టరమ్మ గారు అవసరం లేదని చెప్పా, నా ఇంట్లో వండుకోలేదనుకున్నావా, ఎప్పుడు తినలేదనుకున్నావా? మరి తినని దాన్ని ఆగలుగు నువ్వు? అవన్నీ కుదరవు, వద్దు నాకు కాదు, తీసుకోమని చెప్పారు. 4 రాగాలు తీసి లోపలేమో మండుతుంది ఆకలి. ఏమండి ఆవేశమేమో ఇంటికి తీసుకెళ్ళింది. అర్ధరాత్రి ఏం వండుకుంటుంది? నిదానంగా డోరు తీసుకుందంట. తీసుకొని
సర్లే చెప్పో తీసుకున్నానని అందంట. అప్పుడు ఈయన కంకిపాడు వచ్చాడు. గుడివాడ మొదలెడితే ఏమండి, గుడివాడ నుంచి పామర్ నుంచి ఉయ్యూరు నుంచి కంకిపాడు దగ్గర రాగానే ప్లేట్ చేతిలోకి వెళ్ళింది. భార్య ఫోన్ చేసి, పాస్టర్ గారు తీసుకుందండి, మీరు ఇంకా ప్రశాంతంగా వెళ్ళండి. ఆయన అంటాడు ఫోన్ పెట్టేసి, ఈమె ఆత్మీయురాలా? ధర్మశాస్త్రం కింద ఎంతకాలం లోబడి ఉంటారు? ఆత్మ సంబంధమైన స్థితిలోనికి ఎంతకాలము రాకుండా మీరుంటారు? నా ప్రభు చెప్పే మాట ఒకటే, ఆత్మ సంబంధమైన స్థితిలోనికి నా ప్రభు మనల్ని ఈ సభల ద్వారా నడిపించునుగాక. ధర్మశాస్త్రము కింద నుంచి ప్రభు మనకు విడుదల కలుగు చేయునుగాక. ఆమేన్. మన ఆత్మీయ స్థితి ఏమండి, ఆత్మానుసారంగా ఈ సభల ద్వారా ప్రభు మార్చునుగాక. ఈ సభల తర్వాత ఈ ప్రాంత ప్రజలందరూ కల్వరి సిల్వ ప్రేమతో నింపబడుదురుగాక. ప్రతి కార్యక్రమాన్ని ఆనందంగా జరుపుకుందరుగాక. అందరూ సంతోషంగా ఉందరుగాక. మునుపటి కంటే గొప్ప ఉజ్జీవం ఈ సభల ద్వారా ఈ ప్రాంతంలో నా ప్రభు జరిగించునుగాక. నిలబడండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి నా ప్రభు చెప్పిన మాట పట్టుకుని వెళదామండి. ధర్మశాస్త్రం కింద ఉంటావా? ఆత్మానుసారంగా ఉంటావా? పరిచారకులు వెళ్ళి సిద్ధపరుచుకుంటారు, మిగిలిన వాళ్ళు కదలొద్దు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి, మొదటి రాత్రి ప్రభు నీకు మాట ఇచ్చి పంపుతున్నాడు. నీకు విడుదల, నీకు విడుదల, నీకు విడుదల. ఆయన నీకు ఒక ప్రకటన చేసి పంపుతున్నాడు. నీకు విడుదల ఇవ్వబోతున్నాడు ఆయన. ధైర్యంగా తిరిగి వెళ్ళండి. నువ్వు విడుదల పొందుకోబోతున్నావు. నువ్వు విడుదల పొందుకోబోతున్నావు. ఏ చెరలో ఉండి నువ్వు జీవిస్తున్నావో ఆ చెరలో నుంచి నా ప్రభు నీకు విడుదల ఇవ్వబోతున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఏ బలహీనత చేత బాధపడుతూ నువ్వు కృంగిపోతున్నావో నీ బలహీనత నుంచి నా ప్రభు నీకు విడుదల ఇవ్వబోతున్నారు. ఆఖరిగా నా ప్రభు చెప్పిన మాట, నామకార్థ క్రైస్తవత్వములో నేను క్రీస్తును నమ్మాను, నేను క్రీస్తుని విశ్వసించాను, నేను రక్షణ పొందాను, నేను సంఘ సభ్యుని అయ్యాను అనుకుంటూ పాపములో బ్రతుకుతూ ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించలేక ధర్మశాస్త్రము కింద ఎంతకాలం ఉంటావు? ధర్మశాస్త్రములో నుంచి నీకు విడుదల. హల్లెలూయా. ఒక్క మాట నీ మధ్యలో దాచుకుని వెళ్ళు, విడుదల. ఈ సభల మొదటి రాత్రి ప్రభు చెప్పిన మాట ఒకటే, నీకు విడుదల. నువ్వెదురు చూస్తున్న వాటిలో నీకు విడుదల. నీవు బంధించబడిన దాంట్లో నుంచి నీకు విడుదల. నీ బలహీనతలోంచి నీకు విడుదల. నీ భక్తి హీనతలోంచి నీకు విడుదల. ప్రభు ఇచ్చిన మాటను చేత పట్టుకుని వెళ్ళండి. నీకు విడుదల ప్రభు దయచేస్తున్నారు. ఒక్క మాట అడగండి, ప్రభువా నిజమే నాకు విడుదల కోసం వేచి ఉన్నానయ్యా, నాకు విడుదలనివ్వా అంటూ ప్రభువుని అడగండి. విన్న వాక్యాన్ని బట్టి ఒక్క మాట అడగండి, యేసయ్యా నాకు విడుదలివ్వా. నోరు తెరవాలి, యేసయ్యా నాకు విడుదలివ్వా. నువ్వు అడిగితే ఈ రాత్రి ప్రభు నీకు విడుదల ఇస్తాడు. యేసయ్యా నాకు విడుదలివ్వా అని అడగండి. స్వరం తెరవాలి, హృదయం తెరిచి, ప్రభువా బలహీనతల చేత బాధపడుతున్నానయ్యా, చెరలో ఉన్నానయ్యా, భక్తిహీనతలో ఉన్నానయ్యా, నాకు విడుదల ఇవ్వయ్యా అడగండి. చెమ్మగిల్లు కళ్ళల్లో నా కన్నీళ్ళెంత కాలం,
కష్టాల బాటలోనే సాగదు పయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీలంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. నువ్వు మోసిన నిందలకు ప్రతిగా దూతలను ప్రభు ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ రాత్రే విడుదల నీకు కలగబోతా ఉంది. విశ్వసించి వెళ్ళు సహోదరి సహోదరుడా. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, విడుదల కలుగును కాక. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల 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 సమీపించెను, ఉదయించెను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ మొదటి రాత్రి చక్కని వాతావరణంలో ప్రభువా నువ్వు దీవెనకరంగా ఈ మొదటి రాత్రి సభను జరిగించినందుకు నీకు వందనాలు. మా వల్ల ఏమీ కాదని మాకు తెలుసు. నువ్వు మాతో ఉండి అయ్యా ఈ రాత్రి నువ్వు దీవెనకరంగా, తృప్తికరంగా, అభిషేకంగా, ఆశీర్వాదకరంగా జరిగించావు. తీసుకొచ్చిన ప్రజల కొరకు వందనములు, చేసిన వాటన్నిటిని బట్టి, సిద్ధపాటు అంతటిని బట్టి వందనాలు దేవా. రేపు రాత్రికి జరగబోతున్న ముగింపు సభను కూడా మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. విస్తారమైన ప్రజల తోడుకు రండి ప్రభువా. అభిషేకంగా, ఆశీర్వాదకరంగా ముగించండి. ఈ మొదటి రాత్రి ఒక ప్రకటన ప్రజలకు నువ్వు ప్రకటన చేశావు ప్రభువా. విడుదల, చెరలో ఉన్నవానికి, బలహీనతల్లో ఉన్నవానికి, భక్తిహీనతలో ఉన్నవానికి విడుదల నీవు కలుగు చేసి నీ రాకడకై సిద్ధపరచమని కోరుకుంటూ
ఎవరు ఏ సమస్యల మధ్య అడుగు పెట్టారో ఆ సమస్యలను యేసు నామములో విడుదల కలుగునుగాక. ఎవరు ఏ బలహీనత వచ్చారో ఆ బలహీనతలను యేసు నామములో విడుదల కలుగునుగాక. ఏ శరీర సంబంధమైన స్థితిలో ఉండి ఆత్మీయతను పోగొట్టుకున్నారో తిరిగి మరలా ఆత్మీయతలోనికి నా ప్రభు నడిపించునుగాక. అటువంటి కార్యములు చేసి దీవెనకరంగా ఉంచమని కోరుకుంటూ నజరేయుడు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చెబుతామా బిగ్గరగా ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్యాదరణ సహవాసం ఇప్పుడు ఆయన రాకడవచ్చు పర్యంతరం సదాకాలం మనందరికీ తోడుగా ఉండి మనమున్న ప్రతి స్థితిలో నుంచి మనకు విడుదల కలుగు చేయును గాక. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీ పక్కన వాళ్ళకి వందనాలు చెప్పుకోండి.